డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పిల్లకూరులో కొత్తపేట మహాసేన ఇన్ఛార్జ్ అశోక్ వర్ధన్ ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగిన ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న అశోక్ను ఈరోజు మహాసేన సభ్యులు పరామర్శించి 80,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ మహాసేన అధ్యక్షులు సరిపెల్ల రాజేష్ ఆదేశాల మేరకు మహాసేన సభ్యులం అశోక్ ఇంటికి వచ్చి రాజేష్ మహాసేన ఇచ్చిన అమౌంట్ను అశోక్కు అందించడం జరిగిందన్నారు. అశోక్ అన్నయ్య నానిబాబు మాట్లాడుతూ మా ఆర్థిక స్తోమత తెలుసుకొని హాస్పిటల్లో ఉన్నప్పుడు రాజేష్ అన్నయ్య ఎంతో ఆర్థికంగా సహాయపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఇలా 80,000 రూపాయలు ఇంటికి పంపించారు. ఆయన చేస్తున్న మేలు జీవితంలో ఎన్నడూ మరవలేను. మా కుటుంబం ఎప్పుడు రాజేష్ మహాసేనకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాసేన అంతర్జాతీయ కార్యదర్శి రంజిత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ రవీంద్ర, కువైట్ మహాసేన సెక్రటరీ గెడ్డెం సునీల్, అమలాపురం మహాసేన వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేష్ గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాసేన ముఖ్య సభ్యులు తాటి సందీప్, తాటి అభి, గుమ్మడి రమేష్, ఎస్సీ టైగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, పరామర్శిస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు. 2-3 సార్లు అన్నయ్య గారు కూడా ఫోన్ చేసి ధైర్యపరిచారు. అలా అంతేకాకుండా మరి మేము ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడానికి గమనించినటువంటి అన్నయ్య గారు, రాజేష్ అన్నయ్య గారు ఈరోజు మరలా మరి గ్రూప్ సభ్యుల ద్వారా మరొక 50,000 రూపాయలు సహాయాన్ని పంపించారు. మరి మా ఆర్థిక పరిస్థితిని, మా కుటుంబ పరిస్థితిని గమనించి మాకు సహకరిస్తున్నటువంటి మహాసేన వారందరికీ, అలాగే మహాసేన నాయకులు రాజేష్ అన్నయ్య గారికి మేము ఎంతగానో రుణపడి ఉన్నామని చెప్తూ, అలాగే కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు, మీరు చేస్తున్న సహకారానికి మా యొక్క హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తూ, నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే తమ్ముల కోసం ఇంకా ప్రార్థన చేయండి. అలాగే మీ యొక్క సహాయాన్ని అందించాలని ప్రభు పేరు మనం చూస్తాను. థ్యాంక్ యూ.